మీరు అనుకుంటారు ఒకరోజు ప్రార్థన చేసుకోకపోతే ఏమవుతుందో చూడు. ఒకరోజు బైబిల్ చదువుకోకపోతే ఏమవుతుందో చూడు. ఒక వారం చర్చికి వెళ్ళకపోతే ఏమవుతుందో అదే కంటిన్యూ చేయి. ఒకరోజు ప్రార్థన చేయకపోయినా, ఒకరోజు బైబిల్ చదవకపోయినా, ఒక వారం చర్చికి పోకపోయినా అది కొనసాగించావో నీలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు లేదో నాకు తెలియదు, కానీ ఆడొస్తాడు. గుర్తుపెట్టుకో. ఎవరు అప్పగింపబడతారు సాధారణ కంటే ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వని వారు. చర్చికి కానీ, సహవాసానికి కానీ, ప్రేయర్కి కానీ, బైబిల్ స్టడీకి కానీ, ఎవరైనా దైవికమైన మాటకు కానీ ఎవరైతే వెయిట్ ఇవ్వరో అలాంటి వారిని అప్పగిస్తాడు. యోబు పరీక్ష వేరు, పౌలు పరీక్ష వేరు, ఇక్కడ సౌలు పరిస్థితి వేరు. ఈ మనిషి సాతానుగాడి జోలికి లేదా సాతానుగాడు ఈ మనిషి మీదకి రావడానికి కారణం ఏంటో తెలుసా? మాట వినలేదు. గుర్తుపెట్టుకోండి. వాక్యం వినలేదంటే, వాక్యం వినకపోయేసరికి దేవుడు సౌలుకి ఎవరికి అప్పగిస్తాడు చెప్పండి? దురాత్మకి. మాట వినడం మనిషి అడుగుతున్నాడు. సౌలు ఏమైనా దొంగతనాలు చేశాడా? సౌలు ఎవరింట్లోకైనా దూరాడా? సౌలు ఏమని అడుగుతాను? ఇంకా మీరు చూడండి, మనం అనుకుంటున్నా ఈ లౌకికమైన నేరాలు ఏం చేయలేదు, ఒకటే చేశాడు, మాట వినలేదంతే. ప్రేయర్ చేయకపోయినా, మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటివి దేవుడికి దూరం జరిగితే ఆయనకు చోటు ఇయ్యనొల్లని మనస్సులో ఎవరైతే దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వరో అలాంటి వారిని దేవుడు దయ్యానికి అప్పగిస్తాడు. అందుకే ప్రేయర్ చేయకపోతే ఎందుకు తిడతారంటే ఆడు వస్తాడు కాబట్టి. బైబిల్ చదవకపోతే ఎందుకు తిడతారంటే ఆడు వచ్చేస్తాడు మీ పెద్దని. చాలామంది చాలా నెగ్లెక్ట్గా పెద్ద ఈజీగా తీసుకుంటారండి. ఈరోజు రేపు 2 అధ్యాయాలు కలిపి చదువుతాను. చదివే 1 అధ్యాయం తినంగా చదవలేదు, కానీ రేపు 2 అధ్యాయాలు కలిపి చదివేస్తాను. ఇలా నడుతుంది. ఈ నెగ్లిజెన్సీ చాలండి ఆడికి దొరికేయడానికి. దురాత్మకు దొరికాడట, సమాజం దొరికినందుకే సమాజంలో నేర తీవ్రత ఎందుకు పెరిగిందంటే, ఆ పార్కులో జనం ఎక్కువ ఉంటారు, ఇక్కడికి జనం ఎక్కువ ఉన్నారు చెప్పండి. మరి వాళ్ళందరూ ఎవరి తాలూకు చెప్పండి? సాతానుగాడు లేని స్థలం ఏదన్నా ఉందంటే ఇది ఉందో చూసారా? ఫెలోషిప్. ఎక్కడ ఉండడు. ఈ గ్రావిటీలో ఉన్నంతసేపు నీకు ఆత్మ పనిచేస్తుంది. ఆ గ్రావిటీ నువ్వు ఇంటికి మోసుకెళ్తే ఆత్మదేవుడు నీలో పనిచేస్తాడు. అది కాదని ఏదన్నా ఎంటర్టైన్మెంట్కి ఉపయోగపడ్డావో ఆడికి దొరికేస్తావు. సౌలు ఎలా డిస్టర్బెన్స్ అయ్యాడంటే మీరు గమనించండి, ఆ మనుష్యుడు దేవుడికి ఇంపార్టెన్స్ తగ్గించాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, సరదాలకి ఇంపార్టెన్స్ ఇచ్చిన, తిరుగుళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చిన, ఎంటర్టైన్మెంట్కి ఇంపార్టెన్స్ ఇచ్చిన, అదే నా అర్థం సినిమా, ఇలాంటి దేనికైనా కాలయాపనకి గంటలు చేసేవాళ్ళు ఆత్మచేత నడిపింపబడతారని అనుకున్నాను. అందుకేనండి వాళ్ళ మొబైల్ హిస్టరీ చూసి చెప్పొచ్చు ఈ బాబుకి భక్తి ఎంతో. చూడండి సరదాగా యూట్యూబ్లో ఏం చూస్తున్నాడు ఎప్పుడైనా. ఆడిని మీరు కూడా తిప్పుకుంటే ఆడి దయ్యం మీకు పట్టేది. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏదైతుందో వాళ్ళు చూసి నడుతున్నారు. వాళ్ళు ఇన్స్టా ఎలా వాడతారు, ఎఫ్బీ ఎలా వాడతారు అని అడుగుతున్నాను. ఆ వాట్సాప్ స్టేటస్ ప్లాట్ఫామ్ దేనికి వాడతారు చూడండి. వాళ్ళు డివోషనల్ లైఫ్ లేకపోతే నువ్వు పక్కన ఎవరిని నెట్టుకుని తిరుగుతావు తెలుసా? చెప్పండి. సాతానుగాడి చెల్లిని, సాతానుగాడి తమ్ముడిని కూడా ఎట్టుకుని తిరుగుతుంది. అందుకే మనం బాగా ఉండాలంటే మనతో పాటు గుర్తుపెట్టుకోండి, ఆడున్నంతసేపు లేదా మనతో ఉన్న వారిని కొంచెం డివోషనల్గా చెప్పండి. దువ్వుతుండాలి వాళ్ళని, తైలాభిషేకం చేత అయినా సరే. కొంచెం ప్రార్థన చేయరు, ఎదవా ప్రార్థన చేయి అనాలి. బైబిల్ చేత 1 గంట రా ప్రేయర్లో కూర్చో. ఎక్కడ పోతున్నావు? పడుకోవడం పోదు, కూర్చో. ఇవన్నీ వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే ఆడు దొరికేసాడంటే ఆ దొరికేసాడు మన పక్కన అంటే ఈడు అలా ఎలా చూసి ఎవరిని ఓడిసేస్తాడు చెప్పండి. డేంజర్ ఫెలోస్ ఇలా అందరూ గుర్తుపెట్టుకోండి. అందుకే కాస్త డివోషనల్ లైఫ్ ఉండాలని చెబుతూ 16 వచనం లేదా అంటున్నాడు చూడండి. సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించినదన్న మరొక పర్యాయ పదం నిన్ను వేధిస్తుంది. ఆ వేధిస్తున్న ఏదైతుందో ఆ దురాత్మ ఒకటంటే భవిష్యత్ ఎరిగిన దేవుడు, భవిష్యత్తు జ్ఞానం ఎరిగిన దేవుడు, సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు
దురాత్మని సౌలు మీదకి పంపిస్తున్నాడంటే అది ఎవరి ఎదుగుదల కోసమో తెలుసా? దావీదు ఎదుగుదలకి. రెండవది, దావీదుకి బాగా వినండి, గొప్ప అవకాశం ఏంటంటే సౌలు గారికి దురాత్మ పట్టే సమయానికి రెడీగా టాలెంట్లో పండిపోయింది ఎవరు తెలుసా? దావీదు. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎవరైనా, ఇక్కడ జాగ్రత్తగా వినాలి ఈ పాయింట్, దేవుడు ఎవరినైనా దీవించాలి, ఆశీర్వదించాలి అంటే నీకు ఒక రూట్ ఇస్తాడు, ఒక బ్రిడ్జ్ ఇస్తాడు, అంటే నీకంటూ ఒక వే ఇస్తాడు. ఆ వేని బైబిల్ ఏమందంటే ఒక వరం అందే, దాన్ని ఒక టాలెంట్ అందే, నీకు ఒక గొప్ప వరం ఇస్తాడు, ఆ వరాన్ని ఉపయోగించాలి. ఎలా ఎదిగింపు చేస్తాడంటే ఇలా తీసుకొచ్చి ఇలా తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టడు, రూట్ ఇస్తాడు. ఆ రూట్ ఇచ్చినప్పుడు నువ్వు ఉపయోగించుకోవాలంటే సౌలుకి దయ్యం పట్టే సమయానికి ఈ అబ్బాయి టాలెంట్ని చాలా బాగా డెవలప్ చేశాడు. ఎవరు చెప్పండి? ఆయనకున్న టాలెంట్ ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ బాగా ప్లే చేస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా గుర్తుపెట్టుకోండి, దావీదు గారికి సితార వాయించే టాలెంట్ దేవుడు ఇచ్చాడంటే దావీదుకి దేవుడు మార్గము సరళం చేస్తున్నాడు. దావీదుకే కాదు, నీకు నాకు కూడా ఏదో ఒక టాలెంట్ ఇచ్చుంటాడు, అది చూడు. నేను మళ్ళీ అడుగుతాను, ఒకసారి మీరు చూడండి, నీకు సంగీతం వచ్చా? దాన్ని డెవలప్ చేయ, నిద్రమోహం పనులు మానేసి. ఒక చక్కటి వస్తువుని నీకు బాగా వాడడం వచ్చా? దాన్ని మెరుగుదిద్దు. నువ్వు పాటలు బాగా పాడతావా? ప్రాక్టీస్ చేయి. నీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉందా? దాన్ని ఇంకా డెవలప్ చేయి. లాంగ్వేజ్ బాగా మాట్లాడతావా? దాన్ని డెవలప్ చేయి. చదువా? దాన్ని ఇంకా డెవలప్ చేయి. ఉద్యోగమా? కొత్తగా ఒక చక్కటి సారం ఇచ్చి ఒక టాలెంట్ ఏదో ఉద్యోగ రణరంగంలో క్రియేట్ చేయంటే బిజినెస్ అయినా, ఉద్యోగమైనా, టాలెంట్ అయినా, లాంగ్వేజ్ అయినా, ఇన్స్ట్రుమెంట్ అయినా, ఏదో ఒక టాలెంట్ నీకు ఇస్తాడు. ఏ టాలెంట్ లేకుండా ఆడోళ్ళనైనా మగోళ్ళనైనా దేవుడు పుట్టించడు, నీకు ఏదో ఇచ్చుంటాడు. కానీ మెజారిటీ మన టాలెంట్ మనం ఏం చేస్తాం చెప్పిన? నిద్ర అవుతాం. మేము ఎదగట్లేదండి, మేము ఎదగట్లేదు. నీ బంధు ఎందుకు ఎదుగుతావు? నీకు 3 పూటలు తిని తొంగోడు తప్ప నువ్వు ఎందుకు ఎదుగుతావు? పొట్ట పెరిగిపోయింది నీకు మధ్య అని అడుగుతున్నాను. ఎలా ఎదుగుతావు? సగం జీవితం, సగం రోజు నీకు నిద్రలోనే పోతే, అరే నీకంటే ఒక టాలెంట్ ఏమిచ్చాడు దేవుడు, ఇప్పటికే గుర్తించావా? కింగ్ ఓరకే అయిపోలేదు, రాజు ఓరకే అయిపోలేదు. రాజు ఎట్లా అయ్యాడు? ఆయనకి ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం. అంటే దేవుడు ఒక సింహాసనం మీద కూర్చోబెట్టడానికి చిన్న చిన్న పాత్రలు ఇస్తున్నాడు. ఎవరికి చెప్పండి? దావీదు గారికి. అందుకే ఏం చూడండి, ఆ దావీదు గారు సంగీతాన్ని బాగా వాయిస్తుంట. సంగీతం అంటే మాటలా? అడుగుతాను, కీబోర్డ్లు అందరూ వాయిస్తారు, ప్యాడ్ అందరూ కొడతారు, కానీ టాలెంట్తో కొట్టేవాళ్ళు కొందరే ఉంటారు. ఇప్పుడు నీకు నాకు కీబోర్డ్ వచ్చానుకోండి, మనల్ని పిలిచారు, ఏదో గంట ప్రారంభించా కీం అని అనిపించి వెళ్ళిపోయాం అనుకోండి, నీ బతుకు ఇంకా కీమే. మళ్ళీ పిలిచేలాగా వాయించాలి, గుర్తుపెట్టుకో. నిన్ను వర్షిప్ చేయమని ఇక్కడ నిలబెట్టారనుకో, ట్రాక్ ఉందా చెప్పండి, సౌండ్ ఉందా, ఇవన్నీ మానేరు అయ్యా. నీ స్వరమే ఉద్యమం అవ్వాలి. ఏదన్నా ఒక పని చేస్తామంటే గుర్తుపెట్టు, అది టాలెంట్, అది దాన్ని మెరుగ్గా వాడాలి. సంగీతాన్ని బైబిల్ ఎలా వాడాలి? ప్రవచనం చెప్పాలంటే ట్యూన్స్ ఉండాలి. పాత నిబంధనలో ప్రవచనం చెప్పాలంటే ట్యూన్ ఉండాలి. ప్రవచనం చెప్పినప్పుడల్లా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేశారు. చూస్తారు ఒకసారి, చూడండి ఒకసారి. బైబిల్లో దేవుడు టాలెంట్స్ని మనిషికి ఎలా ఇస్తున్నాడు మీరు చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం నుండి. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డు పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి అని చెబుతూ, కాంటెక్స్ట్ మీకు తెలుసుగా, దావీదు గారికి ముందు సౌలు రాజు అవడానికి ముందు ఆయన చేస్తున్న పని, వాళ్ళ నాన్నగారు గాడిదలు తప్పిపోయిన గాడిదలు ఎత్తుక్కుంటున్న టైంలో సమూయేలు గారు తారసపడ్డాడు. ఎవరికి? సౌలు గారికి.
ఆ తారసపడిన టైంలో సౌలు గారి మీద ప్రవచనం చెప్పాలి. సౌలు గారి ద్వారా సమూయేలు గారి ద్వారా అభిషేకం జరగాలి. ఈ అభిషేకం జరుగుతున్న కార్యక్రమం ఎలా జరుగుతుందో చూడండి. 4వ వచనంలో, వారు నిన్ను కృష్ణ ప్రశ్న అడిగి నీకు 2 రొట్టెలు ఇత్తురు, వారి చేత నువ్వు తీసుకో, మీ నాన్న గాడిదలు ఎక్కడో నేను చెప్తా, ఇవి గుర్తులు ఇవి, ఇలాగున పోవచ్చు. ఫిలిష్తీయుల దండు కాపరి వారును దేవుని కొండకు చేరుదువు, అచ్చట ఊరు దగ్గరికి నువ్వు రాగానే స్వరమండలములు, తంబూర, సన్నాయి, సితార వాయించగల వారి వెనక ఉన్నతమైన స్థలముల నుండి దిగొచ్చిన ప్రవక్తల సమూహం నీకు ఎదురుపడును. వారు ప్రకటన చేయించు వద్దురు. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగవచ్చును. నువ్వు వారితో కలిసి ప్రకటన చేయించుండగా నీకు క్రొత్త మనసు వచ్చినప్పుడు బాగా అంటే ప్రవక్తలు రావడానికి ప్రవక్తలతో పాటు వస్తున్నది ఏంటో తెలుసా? ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే టాలెంట్ ఉన్న వాళ్ళు వస్తున్నారంట. ఒక సంఘంలో అన్ని రకాలు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఒక సంఘంలో అన్ని రకాలు ఉంటారు. సౌలుని అభిషేకించడానికి ప్రవక్తలు రాకొస్తున్నప్పుడు అక్కడ వాడుతున్న చూడండి. అక్కడ సౌలు అభిషేకానికి, సౌలుకి మారు మనసు ఇవ్వడానికి, సౌలుకి క్రొత్త మనసు ఇవ్వడానికి దేవుడు ప్రవక్తల నోట ప్రవచనాలు చెప్పించడానికి దేవుడు వాడుకుంటున్న టాలెంట్ ఏంటో తెలుసా? ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నాడు అక్కడ. మీరు చూడండి, ఇంకా మీరు చూడండి. ఎలీసా ఆ ప్రపంచాన్ని కుదిపి పాడేయడానికి, మీకు తెలుసుగా, ఎలీసా ప్రపంచాన్ని కుదిపి పాడేయడానికి ఎలీసా దగ్గర వాడిన ఇన్స్ట్రుమెంట్ ఏంటో తెలుసా? వీణ. చూస్తారు ఒకసారి మీరు చూడండి. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 15 వచనం. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 15 వచనం. నా యొద్దకు వీణ వాయించగల ఒకరిని తీసుకుని రమ్ము, వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదకి వచ్చెను, అతడు ఈ మాట ప్రకటన చేశాను. యెహోవా సెలవిచ్చినదే మనక, ఈ లోయలో చాలా గోతులు ఉన్నాయి. యెహోవా సెలవిచ్చినదే మనగా, గాలి గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులు త్రాగుటకు ఈ లోయ నీళ్లతో, మీకు తెలుస్తుందిగా, ఎలీసా గారి దగ్గరికి కొంతమంది పెహల్వాన్స్ వచ్చారు, యుద్ధ సైనికులు వచ్చారు, లేదా వాకప్ చేసారు వచ్చారు. అందరూ వచ్చి మాట్లాడుతున్నప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందో, యుద్ధంలో రిజల్ట్ ఏం రాబోతుందో మాకు కావాలి, నువ్వేదో ఒక ప్రవచనం చెప్పంటే, నేను ప్రవచనం చెప్పాలి అంటే ఆత్మచేత ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేవాడు కావాలి. నా మాట మీకు అర్థమవుతున్నాయా? ఒక వ్యక్తి బాగున్నాడు, ఒక వ్యక్తి పాటలో ఆత్మ తీవ్రత రావాలి అంటే ఏళ్ళు ఇంపార్టెంటే, ఏళ్ళలో ఉద్యమం రావాలంటే పాడేవాడు ఇంపార్టెంటే, చెబుతున్న నా వాక్యాల్లో ఆ వాక్యపు ప్రభావం మీకు రావాలి అంటే ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి టాలెంట్ చెప్పండి అవసరమే. ఈ కెమెరా అవసరమే, ఈ మైక్ అవసరమే, ఈ టేబుల్ అవసరమే, నాకు నీళ్ళు ఇచ్చేవాడు అవసరమే, ఇది వేసేది అవసరమే, ఇది కొట్టేది అవసరమే, ఇవన్నీ అవసరమే. దేవుని ప్రవచన వాక్యము సమాజానికి సారాంశం వెళ్ళాలి అంటే దేవుడి చేత వాడే టాలెంట్ని ఉపయోగించాలి, గుర్తుపెట్టుకోండి. మీరు గమనించండి. దేవుడు సౌలు అభిషేకానికి సంగీతాన్ని వాడుతున్నాడు, ఎలీసా ప్రవచనానికి సంగీతాన్ని వాడుతున్నాడు. ఇంకా 2వ దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనం. అమధ్య వేళను ఆరంభించినప్పుడు 2వ దినవృత్తాంతాలేనా? 1వ దినవృత్తాంతాలు 25వ అధ్యాయం, 1వ దినవృత్తాంతాలు 25వ అధ్యాయం. సైన్యాధిపతులను సేవ నిమిత్తమై ప్రత్యేకపరిచి సితారాలు, స్వరమండలాలు, తాళాలు వాయించినట్లు ప్రకటించినట్లుగా నియమించిన. సంగీతం అంటే వాయించడమే కాదు, సంగీతం అంటే తెలుసా? ప్రకటించడం కూడా.
సంగీతం అంటే తెలుసా? ఆ సంగీతం ద్వారా ప్రవచనం చెప్పడం. సంగీతం అంటే వాక్యం చెప్పడం. సంగీతం అంటే ప్రవచనం చెప్పడం. సంగీతం అంటే ప్రకటన చేయడం. అంటే సంగీతం అంటే కేవలం బీజిఎంలు కాదు, అది చక్కగా ఒక మనిషి హృదయంలోనికి వాక్యాన్ని తీసుకెళ్ళిపోయి బ్రిడ్జ్ అది. కానీ ఆ సంగీతాన్ని బాగండి, ఏ సంగీతాన్ని అయితే ఇచ్చాడో ఆసాబుకి, హేమానికి, ఓదూదికి ఎవరైతే ఇచ్చారో ఈ సంగీతాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఏం చేశారట? ప్రకటన ప్రవచనాలు చెప్పారంట. అంటే దావీదు సౌలు దగ్గరికి వెళ్ళి ఓరకలా ప్లే చేసి ఏం వచ్చేయట్లేదన్నమాట. చెప్పండి, బహుశా ఆ ట్యూన్లో ఏదో వాక్యం ఉండి ఉండాలి, బహుశా ఆ ట్యూన్ వెనకాల ఏదో దైవికమైన మోటివేషన్ ఉండి ఉండాలి. అంటే ఇన్స్ట్రుమెంట్కైనా వాయిస్తున్న వ్యక్తికైనా ఎప్పుడు ప్రభావం ఉంటుందంటే అది దైవికమైన వాక్య ప్రభావంతో ముందుకు వెళ్ళాలి. అప్పుడు మనసుకు పనిచేస్తాయి. 100 మందిని ఊపాయలేదో నాకు తెలియదు, కానీ ఆ ఒక్కడైనా మారుతారు చూస్తావా, అది చాలు. గుర్తుపెట్టుకో, ఆ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసిన వ్యక్తికి ఆ ఇన్స్ట్రుమెంట్కి ధన్యత కలిగినట్టే. మీరు క్రొత్త పదం రండి, రాగాలు ఉపయోగించి, రాగాలు ట్యూన్స్, రాగాలు ఉపయోగించి ఖైదీల్ని మార్చేశాడంట పౌలు. తర్వాత చదవండి, రాగాన్ని ఉపయోగించి, ట్యూన్స్ రాగం ఉపయోగించి పౌలు ఖైదీల్ని మార్చాడట. రాగాలు ఉపయోగించి పద్యాలు పాడుకోమన్నాడట. రాగాలు ఉపయోగించి చక్కటి ఆత్మ సంబంధమైన సంగీతాన్ని అంటే ఇవన్నీ దేనికి చెప్పండి? ఒక వ్యక్తిలో భక్తిని నింపడానికి. ఇప్పుడు చెప్పండి, దావీదు వాయిస్తున్న ఏదైతే ఇన్స్ట్రుమెంట్ ఉందో ఆ ఇన్స్ట్రుమెంట్లో ఏముందో చెప్పనా? డివోషనల్ ట్యూన్స్ ఉన్నాయి. మన ఇన్స్ట్రుమెంట్లో ఏముంటాయి చెప్పండి? చెప్పండి. ఇది ఎక్కడో విన్నామండి, ఎక్కడ? అక్కడదే కదా. నేను అడుగుతున్నాను, చమత్కారం కంటే నీ టాలెంట్ ఉపయోగించు, నీకంటూ సొంతది ఉండాలి. అది ఎప్పుడైతే నువ్వు ఉపయోగిస్తావో దేవుడు నువ్వు ఎదగడానికి, మళ్ళీ చెప్తున్నాను, మార్గాలు సరళం చేస్తాడు. ఈ టాలెంట్ని చక్కగా ఉపయోగిస్తున్న వ్యక్తి ఎవరో తెలుసు అక్కడ? దావీదు గారు. ఇప్పుడు చెప్పండి, దావీదు రాజు అవ్వాలంటే, దావీదు దేవుడు కోరుకున్న స్థాయికి రావాలి అంటే సౌలుకి దయ్యం పట్టాలి. సౌలుకి దయ్యం పట్టాలి అంటే సౌలు మాట విన్న పరిస్థితుల్లో పడుతున్న దేవుడికి భవిష్యత్తు ముందే తెలియాలి. ఆ తెలిసిన దేవుడు ముందుగానే సౌలుకి దురాత్మ పట్టే సమయానికి దావీదుకి రెడీగా టాలెంట్ ఇచ్చి కూర్చోబెట్టాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇంతమంది కాంపిటీషన్ ఉంది ఉద్యోగానికి, నాకు వస్తుందా రాదని ఇక్కడే నువ్వు సతుకులు పడిపోతే నీ ముఖానికి ఉద్యోగం వస్తుందా? చదువు. చాలామంది మీరు చూసారా, కాంపిటేటివ్ ఫీల్డ్లో నడుతున్నాను, పోస్ట్కి 1,00,000 మంది అంట కాంపిటీషన్, ఇంకా నేను ఈ 90,000 మందిని నేను దాటి వెళ్ళలేను అన్నాడట. నీకు వత్తది లేదు కానీ ముందు నీకు నువ్వే చెప్పు, నీరు గారిపోతున్నావు. సౌలు లాంటి బలహీనులు సమాజంలో ఉన్నారు. నువ్వు ఎదగడానికి దేవుడు బలహీనులను కూడా నీకు ఎలా వాడతాడు తెలుసా? వారధిగా వాడతాడు. దావీదును వాడుకున్నాడు, దావీదు టాలెంట్ను ఉపయోగిస్తున్నాడు, దావీదు చక్కగా ఎదుగుతున్న దావీదు ఎంత ఎత్తుకెళ్ళిపోయాడంటే ఆ ఇన్స్ట్రుమెంట్ ద్వారా చక్కగా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాడు. దావీదును చూసి నేర్చుకోవాల్సిన ప్రస్తుత విషయం మనకి తెలుసా? అరే, అప్పుడప్పుడు మనం ఊహించుకుంటాం, నా చదువుకి, నా పరిస్థితులకి, నా యొక్క టాలెంట్కి, నా రంగుకి నేను ఎక్కడే ఉండిపోయి నేను ఎక్కడో ఉండాలని ఉన్నదాన్ని నిర్లక్ష్యం చేస్తాం. చేయమా? చాలామంది చూసారా, అసలు నేను ఉద్యోగం చేయాల్సిన కాదు, నేను ఎక్కడో ఉండాలంటే, నువ్వు అక్కడో ఉండాలంటే ముందు తినంగా చెప్పండి, చెయ్యాలి. చాలామంది ఫీల్ అయిపోతారు, నేను ఇంకా ఎదక్కండి ఎలా ఉండిపోయినట్టు, నా జీవితం ఎలా ఉండిపోయిందంటే, ప్రస్తుతం నువ్వు ఎలాగైతే పాత్ర పోషిస్తావో దాన్ని బట్టి నీకు భవిష్యత్తు నిర్ణయింపబడుతుంది. ఆ స్థాయికి నువ్వు వెళ్ళాలంటే ప్రస్తుతం నువ్వు గుర్తుపెట్టుకో, బద్ధకస్తుడు కాని వాడివై ఉండాలి, పనిని చక్కగా ఉపయోగించాలి. దావీదికైనా ఉన్నతమైన స్థితి, దావీది ఉన్నతమైన స్థితికి, ఆ స్థానానికి వెళ్ళడానికి కారణం ప్రస్తుతం ఉన్న పాత్రనే చెప్పండి బాగా చేస్తున్నాడు. వాళ్ళ నాన్నగారు గొర్రెల్ని బాగా మేపుతాడు నమ్మకంగా, ఆ గొర్రెల వెనకాల పాటలు చక్కగా పాడతాడు. ఎవరు ఇంట్లేదు కదా ఎలా పడతాడో పిచ్చి ట్యూన్ కొట్టడు, చక్కగా పాడుతుంటాడు, ఇన్స్ట్రుమెంట్ చక్కగా ప్లే చేస్తాడు, అన్నీ చేస్తాడు. అందుకే ప్రభువు కూడా ఆ క్రొత్త నిబంధనలో ఒక మాట అంటాడు, కొద్ది విషయంలో నమ్మకంగా ఉన్న వారిని పెద్ద విషయాల్లో దేవుడు కూర్చోబెడతా అన్నాడు.
చిన్న స్థాయిలోనూ పాత్ర బలంగా పోషిస్తే నేను పెద్ద పాత్రను పోషించడానికి దేవుడు చెప్పండి అది ఏదైనా, అది ఉద్యోగమా, చదువా, లేదంటే నీకు ఏదైనా ఇన్స్ట్రుమెంట్ వచ్చా, లాంగ్వేజ్ వచ్చా, టెక్నికల్ నాలెడ్జా, ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎలా ఉపయోగించాలి, ఏదో ఒకటి ఖచ్చితంగా దేవుడు నీకు ఏదో ఒక దర్శనం ఇచ్చుంటాడు. అది సరిగ్గా నువ్వు ఉపయోగిస్తే అదే నీ ఎదుగుదలకి చెప్పండి కారణంగా మారుస్తాడు. నేను ఎదగట్లేదు ప్రభా, నన్ను ఎప్పుడు దీవిస్తావు ప్రభు అంటే, దీవించి ఇచ్చాడు నీకు, దానికి మెరుగుదిద్దుతలేదు. నువ్వు దీవించి ఇచ్చాడు నీకు, అది ఏదైనా. కొంతమంది డ్రైవింగ్ భలే చేస్తారు, కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే డ్రైవింగా, లేదా నీకు ఏమైనా ఇచ్చేస్తారు డైరెక్ట్ తీసుకొచ్చి ముందు తిరగదోలేడు నడుతుంది. కొంతమంది డ్రైవ్ చక్కగా చేస్తాను నడుతున్నారు. చెయ్యి ఏదో ఒకటి, ఏదో ఒక పని చేయి, మంచిగా ఏదో ఒకటి చేయి, చిన్నదా పెద్ద ఏం సిగ్గుపడకు. ప్రస్తుతం దేవుడు నాకు ఇదే ఇచ్చాడని చెయ్యి, కేడర్ మారుస్తాడు. దావీదు గారికి వచ్చిన ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ ఏంటో తెలుసా? ఆయుధాల మోయుడు. ఏంటది? ఆయుధాలు మోయుడు. నడుతున్నాను ఆయనకున్న, అసలు దావీదు అంటే ఎక్కడ మన పిక్చర్ చెప్పండి, దావీదు అంటే కింగ్. అలాంటి రాజుకి మొట్టమొదటి ఉద్యోగం ఏంటో తెలుసు దేవుడు ఇచ్చింది? కత్తిమోయరు అబ్బాయి అన్నారట. అడ్డాలి లేకపోతే మంచి కొంచెం సైనికులు మంచి లేవు, ఈ ఉద్యోగం నువ్వు చేస్తామా? కత్తులు మోయాలంటే ఆవిడ వెళ్తాడండి కత్తులు మోయడానికి. సుతులు మొత్తం మరి కత్తులు మోయడానికి ఎవడు వెళ్తాడండి? అక్కడ ఏదో వాళ్ళందరికీ వాటర్ ఇవ్వాలంట. నేను అడుగుతున్నాను, నీ పనితనమే నువ్వు వెదకకుండా ఆగిపోవడానికి కారణం అవుతుంది. చూడండి, అదే అధ్యాయం చదవండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం. దావీదు సౌలు దగ్గరికి వచ్చి అతని ఎదుట నిలబడగా అతని యందు దావీదునందు సౌలుకి బహు ఇష్టము పుట్టెను. సౌలు ఆయుధములు మోయేవాడాయును. ఇప్పుడు బాగుందండి. సౌలు ఆయుధములు వెపన్స్ మోసే వ్యక్తిగా, ఆయుధాలు మోసే వ్యక్తిగా, ఆర్మర్ ఎవరైతే ఉన్నాడో అలాంటి ఉద్యోగంలో సౌలు గారు దావీదు గారిని పెడితే ఆ చిన్న ఉద్యోగం చేయడానికి దావీదు ఏ రోజు గుసగుసలు మాట్లాడదు. నా టాలెంట్ ఏంటి, నా వ్యవహారం ఏంటి, నా మ్యూజిక్ ఏంటి, నా ట్యూన్స్ ఏంటి, అసలు నా రెహమాన్ వ్యవహారం ఏంటి అనుకున్నాడా? మనమైతే అంత ఫీల్ అయిపోతామండి. అంటున్నాను, ఉన్నదాన్ని తినంగా చేయి. అది చిన్న పనా, పెద్ద పనా, తుడిసే పనా, ఎత్తే పనా, ఏదో ఒక పని తినంగా చేయి. ఆ పని నువ్వు తినంగా చేస్తే దేవుడు చాలా బాగా వాడుకుంటాడు. దావీదు కత్తి పట్టాలంటే ముందు ఈ కత్తులు మొయ్యాలి. దావీదు గిర్రగిర్ర తిప్పాన్ని కొట్టాలి అంటే బ్యాటిల్ గ్రౌండ్ ఏంటో ముందు చూడాలి. నీకు 100 విలువ తెలియాలంటే ముందు 100 రూపాయలు ఉద్యోగం ఇస్తాడు, గుర్తుపెట్టుకో. నీకు తీసుకెళ్ళి లచ్చవడు. నీకు 1000 రూపాయల విలువ తెలియాలంటే ముందు గుర్తుపెట్టుకో, నీకు 10 రూపాయలు ఉద్యోగం ఇస్తాడు, గుర్తుపెట్టుకో. నీకు నాకు ఏదన్నా వాల్యూ మనకు తెలియాలంటే దిగువ స్థాయి నుంచి, కింద స్థాయి నుంచి దావీదుకి ఎలా పాఠాలు నేర్పిస్తాడు చూడండి. అయినా ఆ ఆయుధాలు మోయడం అనే ఉద్యోగం చిన్న కనబడుతున్నా దానికి ఎంత కమిట్మెంట్ ఉండాలో తెలుసా? ఆయుధాలు మోయడం అంటే కేవలం ఆయుధాలు మోయడమే కాదు, పని వస్తే ఆయుధం తీసుకుని చెప్పండి యుద్ధ భూమిలోకి దిగాలి. అలా దిగిన దాఖలాలు ఉన్నాయంటే ఒకసారి మీరు చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం, త్వరగా మంచి సందర్భం ఉంది ఇక్కడ. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినము యోనాతాను ఫిలిస్తీన్ల దండు కావలి ఉన్న స్థానం వరకు పోయాడట. మీకు సందర్భం చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఫైట్ జరుగుతుందంటే గొలియాతు యుద్ధం జరగడానికి ముందే ఫిలిస్తీన్ ఫైట్ జరుగుతుంది. ఎక్కడ? 14వ అధ్యాయంలో. ఈ 14వ అధ్యాయంలో ఫైట్ జరుగుతున్నప్పుడు అప్పటికి ముట్టడేశారట.
ఈ ముట్టడేసిన వారందరినీ మట్టి కడిపించడానికి కొంచెం వెనకాడుతున్నారు సౌలు గారు. వీళ్ళందరూ వెనకాడుతున్నప్పుడు కొన్ని వందల మంది బలవంతులు లేదా వందల మంది సైనికులు ఉన్నారు. ఎవరికి? ఫిలిస్తీన్లకి. వెళ్ళి వాళ్ళని భయపెట్టేవాడు ఎవడున్నాడంటే ఎవడు రావట్లేదు. ఆ టైంలో కుర్రోడు, యంగేజ్లో ఉన్నవాడు, పౌరుషం వచ్చిన వ్యక్తి యోనాతాన్. ఆయన వెళుతున్నప్పుడు అన్నాడట, వెళ్ళి అసలు మన పవర్ ఏంటో చూపించాలని. దావీదు ఏ మాటలైతే పలుకుతాడో అవే మాటలు ముందు ఈ వ్యక్తి పలుకుతాడండి. ఎవరు? యోనాతాన్. ఏమంటాడు? సున్నతి లేని వేళ్ళు సున్నతి కలిగిన మన మీదకి రావడం ఏంటి? ఈ డైలాగ్ దావీదు చెప్పకముందు ఎవరు చెప్తున్నారు చెప్పండి? యోనాతాన్ చెప్తున్నాడు. అంటే ఈ మాటలు మీరు ఇంటికి వెళ్ళక చదవండి. ఆ 6వ వచనంలో, ఈ సున్నతి లేని వారు దండు కాపర్ల మీద పోదము రమ్ము, యెహోవా మన కార్యములు సాగించునేమో. అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా? తన ఆయుధములు మోయవానితో చెప్పగా అతడు, నీ మనసులో ఉన్నదంతయు చేయుము, పోదము రమ్ము, నీకిష్టానుసారముగా నీకు నేను తోడుగా ఉన్నానని అతను చెప్పును. ఒక బలం ఉన్నవాడికి ఇంకో బలం ఉన్నవాడు తోడైతే ఏమవుతుందో చెప్పనా? అరెకరం తడిసిపోయింది. ఇక్కడ మీరు చదవండి వెళ్ళి, అక్కడ క్లియర్గా రాస్తారు. అరెకరం అంట, అరెకరం పైన రక్తం తడిసిపోయిందట. 20 మందిని అప్పటికప్పుడు చంపేశారు. ఆ 20 మంది అరెకరంలో ఒకేసారి చనిపోయేసరికి ఫిలిస్తీన్లందరూ భయపడిపోయి, ఏంటి ఇంత బలవంతులు ఎవరున్నారంటే డైలాగ్ చెప్తున్నాడు. ఎవరో తెలుసు? యోనాతాన్. రండి, ఎవరైనా ఉంటే రండి, నేనున్నాను, నాతో ఉన్నవాడు ఉన్నాడు, రండి, మమ్మల్ని దాటాలన్నాను. కానీ ఒక్కొక్కడు భయపడిపోయి ఫిలిస్తీన్ల సైన్యం అంతా పరారైపోయిందట. బాగా వినండి, యోనాతాన్ చేసిన ఫైట్ ఇజ్రాయెల్కి టర్న్ ఓవర్ ఫైట్. అది గుర్తుపెట్టుకో, టర్నింగ్ పాయింట్ అది. అంటే ఒక్కసారి స్థితి మారిపోయింది. యుద్ధం అనేక మంది చేయకుండా ఇద్దరు వెళ్ళి భయపెట్టేశారట. యోనాతాన్ అంత చక్కగా ఫైట్ చేయాలి అంటే యోనాతానుతో పాటు ధైర్యంగా నిలబడి యుద్ధంలో నీకు నేనున్నానని చెప్పిన, కత్తిలాంటి మాట చెప్పిన వ్యక్తి ఎవరో తెలుసా? ఓ పడుసోడు. ఆ వ్యక్తి ఉద్యోగం ఏంటో తెలుసా? ఆయుధాలు మోయను. అలాంటి ఉద్యోగం ఎవరికి ఇచ్చారు తెలుసా? ఆ ఉద్యోగమే దావీదు గారికి ఎందుకు ఇచ్చారు తెలుసా? సేమ్ నేచర్ ఈ అబ్బాయిది. ఎవరిది? అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు కనబడుతుంది ఏంటో తెలుసా? యోనాతాను యుద్ధంలో గెలవడం ఎంత ప్రాముఖ్యమో, యోనాతాను గెలవాలి అంటే పక్కన ఇలాంటి ఆయుధాలు మోసే సూర్యుడు, వీరుడు ఒకడు ఉండాలి. మీకు ఇది అర్థమైతే దావీదు గారిని సెలక్షన్ చేస్తున్నప్పుడు ఆ 16వ అధ్యాయం 8వ వచనం ఏమంటారు తెలుసా? ఆ అబ్బాయికి చమత్కారంగా వాయించడమే కాదు, సూర్యుడు యుద్ధశాలి. ఏంటట? సూర్యుడు యుద్ధశాలి. అందుకే ఆ అబ్బాయికి ఏ ఉద్యోగం ఇచ్చారు? ఆయుధాలు మోసే ఉద్యోగం ఇచ్చారు. ఎందుకు ఆ ఉద్యోగం ఇచ్చారు? పని వస్తే ఈ అబ్బాయి ట్యూన్ వాగిస్తేనే కూర్చోడు. చెప్పండి. కత్తి వాడతాడు, పదునైన కత్తిని వాడతాడు, తిప్పడం వచ్చు. ఆ అబ్బాయి యుద్ధాన్ని చూసి భయపడడు. మళ్ళీ అడుగుతాను జాతకమేనండి, ఒక ఆయన ఆత్మీయంగా కంపేర్ చేస్తే ఏమనంటే, మన జీవితానికి కూడా ఇలాంటి ఆయుధధారి ఒకడు మన పక్కన ఉండాలంట. కత్తులు తిప్పడానికి, సుతులు తిప్పడానికి కాదు, జాతకమేనండి. ఇలాంటోడు మన పక్కన ఒకడు ఉండాలట. అంటే దావీదు సౌలు పక్కనుంటే విజయం దావీదు ఎలా తెచ్చాడో, యోనాతాను పక్కన ఈ ఆయుధాలు మోసే పడుచోడుంటే విజయం ఎలాగైతే ఎత్తుక్కుని వచ్చిందో, మన డివోషనల్ లైఫ్కి, ఆత్మీయ జీవితానికి కూడా ఇలాంటి యుద్ధసూరుడు ఒకడు ఉండాలంట మన పక్కన. ఆ యుద్ధసూరుడు మన పక్కన ఉంటే నడుతున్నాను. వాడు ఎలాంటి టైంలో ఉండో తెలుసా? నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని నడిపిస్తున్నప్పుడు అనేక పోరాటాలు, యుద్ధ భూములు నీకు ఎదురైనప్పుడు నీకెందుకు, ఎన్ని జరిగినా నీతో నేను ఉంటాననేవాడు ఒకడు కావాలంట. మన దగ్గర సూర్యులు లేరు కానీ సుత్తిగా వాళ్ళందరూ ఉన్నారండి మనకి. నీకెందుకని ఎలా చేద్దాం చూడంటాడు. రేపు నుంచి కనబడి ఫోన్ ఎత్తడు. అది కాదు తమ్ముడు, ఎలా ఉందంటే నీకు చూసుకు ఎలా ఉంటుంది మనతో. ఇంకా నన్ను వాడక నువ్వు అని కూడా ఒకడు వాడదారంటే ఖాళీ లేదు అన్నాడు. నా మాట మీకు అర్థమవుతున్నాయి. మన పక్కన కార్యాలు ఎప్పుడు జరుగుతాయంటే మనలాంటి మనసున్నోడు ఉండాలి. నువ్వు దిగు, నీ వెనకాల నేను దిగుతాను. నువ్వు నడు, నీ వెనకాల నేను నడుస్తాను. నువ్వు ఎత్తు, నీ వెనకాల కత్తి నేను చెప్పండి ఎత్తుతాను. ఏ విషయాలు ఎత్తంటే అక్కడ రాస్తాను చూడండి. నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ లైఫ్లో ఏ క్రైసిస్ వచ్చినా
నీతో నేను తోడున్నానని యోనాతానుతో చెప్పాలంటే కసున్న దావీదు లాంటి కుర్రోళ్ళు పడుసోలు ఇలాంటి యుద్ధ భూమిలోకి దిగుతున్నప్పుడు మనతో ఉంటే మరి చెప్తున్నాను, సాతానగాడికి ఎప్పుడు ఓటమే, దేవుని పిల్లలకి ఎప్పుడు చెప్పండి విజయమే. దావీదు గారు ఎలాంటి స్థితిగతులు ఉన్నాడు చూడండి. అందుకే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి కూడా ఈ భాష్యం ఉందంటే ఉంది. ఏమనుంది ఒకసారి మీరు చదవండి. 2 తిమోతి పత్రిక 2 అధ్యాయం త్వరగా 2 తిమోతి పత్రిక 2 అధ్యాయం మొదటి 6 వచనాలు. నా కుమారుడా, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను 2 తిమోతి 2 అధ్యాయం మొదటి వచనండేనా, మంచి సైనికుడి వలె నాతో పోరాడు, క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము, యుద్ధమునకు పోవునప్పుడు నన్ను దండులోకి చేర్చుకోవాలని సంతోషపెట్టవలనండి. ఈ జీవన వ్యాపారంలో సిక్కుకొనడు, మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం. ఇక్కడ బాగా వినండి, ఇక్కడ యుద్ధ రంగంలోకి దిగుతున్న వ్యక్తి ఎవరు చెప్పనా? పౌలుకి ఆయుధాలు అందించేవాడిగా పవర్ఫుల్గా నిలబడింది ఎవరు చెప్పనా? తిమోతి. అంటే మీకు అర్థమవుతుందా? ఆ రోజు భౌగోళికమైన యుద్ధం క్రొత్త నిబంధనలో అదృశ్యమైన ఆత్మలు వాటి పట్టిన మనుషులతో యుద్ధం. ఇక్కడ అదృశ్యమైన ఆత్మల ఆత్మీయ యుద్ధంలో పౌలు గారు యుద్ధం చేస్తుంటే వెనకాల నుంచి బాణాలు అందించేది ఎవరో తెలుసా? అందుకే పౌలు గారి పరిచర్య ఘనంగా జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు ఏరి తిమోతి లాంటో లేరి, తీతు లాంటో లేరి, ఆయుధాలు మోసేవారేరి, భారం మోసేవారేరి, మనం ఫైట్ చేస్తుంటే కనీసం మన వెనకాల నుండి నీళ్ళు అందించే వాళ్ళేరి, మనం అక్కడ నుండి డివోషనల్గా ఫైట్ చేస్తుంటే వెనకాల నుండి నొక్కే సన్నాయి నొక్కలేటో తెలుసా? ఎందుకంటే మనకి ఇవన్నీ మమ్మల్ని యుద్ధం చేయను, నువ్వు చేయవు, నువ్వు రావు, మమ్మల్ని పోనవు, మేము చేస్తామంటే మాకు సపోర్ట్ చేయవు నడుతున్నాను. ఇలాంటి వాళ్ళు లేరు. ఒక ఆత్మీయ తీవ్రత ఉన్నవాడు గుర్తుపెట్టుకోండి, అది సాతానుతో యుద్ధమైన, క్రీస్తు విరోధులతో యుద్ధమైన ఏదైనా జరుగుతున్నప్పుడు చేతనైతే ఎండు తట్టండి, అంతేగాని నీరు గార్చే మాటలు మాత్రం మాట్లాడకండి. సౌలు ముందు దావీదు ఉన్నాడు కాబట్టే రాజ్యం బతికి పట్టగట్టింది. యోనాతాను దగ్గర ఆ పడుసువాడు సపోర్ట్ చేశాడు కాబట్టే యుద్ధం గెలిచారు. పౌలు గారి దగ్గర ఇలాంటి ఆయుధాలు మోయు తిమోతి లాంటి వారు ఉన్నారు కాబట్టే యూరప్ వరకు కూడా సువార్త వేగంగా వెళ్ళింది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ నిలబడి పులిపేట మీద నాలాంటి ఒక్కడు అరిస్తే అవదో గుర్తుపెట్టుకోండి. నాలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇంకొక 10 మంది ఉండాలి. సరిగ్గా నాలాంటి 10 మంది ఉంటే చాలండి, సగం రాజమండ్రికి బాప్టిజం ఇచ్చేయచ్చు. నేను అడుగుతున్నాను, మనకు ఆయుధాలు అందించరు కానీ వెనకాల మోస్తూ పొడిచేస్తాడు వీడు. మనం ఏడు నొప్పి వచ్చిందని చూసినా మళ్ళీ ఎదర పొడిచేస్తాడు, ఇలా చూస్తే ఈడు పొడిచేస్తాడు. ఎవడేడు? ఈడు మనోడే. నడుతున్నా వీళ్ళు మొయ్యరు. చెప్పండి, ఎందుకు సంఘాలు ఆరిపోతున్నాయి, ఎందుకు పరిస్థితులు జారిపోతున్నాయి, ఎందుకు ఎలా అయిపోతున్నాయి అంటే తెలియదు. దేవుడు ఎంత గొప్ప స్థితినిచ్చాడో వాళ్ళకి తెలియదు. దావీదు చేస్తున్న ఉద్యోగం గుర్తుపెట్టుకోండి, గొర్రెలను కాస్తున్నాడు. 2వది సంగీతం వాయిస్తున్నాడు. 3వది చిన్న గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఆ గవర్నమెంట్ జాబ్ నమ్మకంగా చేస్తున్నాడు. ఇప్పుడు దావీదు గారు ఉద్యోగాలు ఎన్ని చెప్పండి? 3. ఒకటి గొర్రెలను గాయడం, 2 సంగీతం వాయించడం, అదొక సెషను. 3వది ఆయుధాలు మోయడం. 3 ఉద్యోగాలు చిన్న వయసులో చేస్తున్నాడంటే ఇలాంటోడు సక్సెస్ అవ్వకపోతే నువ్వు నేను అవుతావా? నువ్వు ఇది చేస్తే అది చేయి, అది చేస్తే ఇది చేయవు. ఎందుకురా ఈ మధ్య నువ్వు ఫెయిల్ అయిపోయావంటే మీటింగ్స్ ఎక్కువైపోయినాయి అన్నయ్య అన్నాడు. నిన్ను ఎవరు రమ్మన్నారు మీటింగ్స్? మీటింగ్స్కి వస్తేనేమో పరీక్షలు తినంగా రాయరు, పరీక్షలు తినంగా రాస్తేనేమో వాక్యంలో ఉండరు. దావీదు గారు చూడండి, ఊరకే ఎదగరు. ఎవరు గుర్తుపెట్టుకోండి, దేవుడు కొన్ని ఇస్తాడు. స్టేజ్లో ఏమని గొర్రెలను మేపుతున్నాడు, సంగీతం వాయిస్తున్నాడు, ఆయుధాలు మోస్తున్నాడు. ఈ అబ్బాయిని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వాదకరంగా మార్చేస్తున్నాడు. 1 by 1 స్టేజ్ మారుతున్నాడు. గొర్రెల దగ్గర నుంచి రాజు దగ్గరికి, రాజు దగ్గర నుంచి సంగీతం దగ్గర నుంచి ఆయుధాలు, ఇలా 1 by 1 ఉద్యోగం చేస్తున్నాడు. 3 చక్కగా ఏ టయానికి చేసింది ఆ టయానికి చేస్తున్నాడు. మనం
రీల్సే మన బతుకంతా. రాత్రి ఎందుకురా నిద్రలో రీల్స్, ఆ గంట చదవచ్చు కానీ చదవడీడు. అందుకే రీలే నీకు మిగిలితే గుర్తుపెట్టుకో, మొక్కే టైం పాస్లోనే ఉంటావు, ఇలాగే ఉంటాడు. అడుగుతున్నాను, చదవాలి. దావీదు గారు గుర్తుపెట్టుకోండి, చదవాలి, ఇంట్లో ఉన్న నాన్నకి కలిసి రావాలి. మరొకటిది, చిన్నదో పెద్దదో ఏదో ఒక సంపాదన మనకి ఉండాలి. అప్పుడు వాడతాడు దేవుడిని. నన్ను వాడుకో ప్రభువా, పాటలు ఏమన్నా కదండి, నన్ను వాడుకో ప్రభువా అంటే ఏది నీ వాడబడే విధానం ఏది? వాడుకో అన్నమే తప్ప వాడుకోవడానికి రాడాడు. నన్ను వాడుకో ప్రభువా అంటే, వాడుకోవడం అంటే అందరూ మైకట్టుకోవడం కాదని గుర్తుపెట్టుకోండి. వాడుకోవడం అంటే వర్షిపులు చేయడం కాదు. వాడుకోవడం అంటే చెప్పిన నీ ఇంట్లో, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు స్త్రీ అయితే నీ ఇంట్లో నువ్వు కిచెన్ రూమ్ శుభ్రంగా పెట్టుకోవడం కూడా దేవుని పనే, గుర్తుపెట్టుకో. నువ్వు వేసుకునే బట్టలు శుభ్రంగా వేసుకోవడం కూడా దేవుని మహిమపరచడం, గుర్తుపెట్టుకో. ప్లేట్లు, నిద్రపోయే ముందు నీ కాళ్ళు చేతులు శుభ్రంగా గడుక్కొని మంచం ఎక్కాలి. ఆ లక్షణాలు ఎవరికంటే చెప్పిన సోలమతుకుంటాయి. పరమగీతాలు చదవండి ఇంటికి. అలాగలా కిచెన్లో బాత్రూమ్ తిరిగి వచ్చి అలాగే ఎక్కేసిందని మంచం, చచ్చిపోతాం మేము. ఇంకా అడుగుతున్నాను, ఆ దుప్పటి ఈరోజు జేబు కప్పుకుంది, ఆ ముసుగు మళ్ళీ రేపు జేబుకి వస్తుంది. ఏంటి ఇలా వాసన అవుతుంది అనుకుంటా. నేను అమ్మగారు పని అది అట్లా అర్థం అవుతాయి. ఇవన్నీ దేవుడు చూస్తాడు. నీ సంసారం దీవించాలి, నీ చదువులు దీవించాలని, అన్నీ దీవించాలన్నా నువ్వు చేసే చిన్న చిన్న పనులు. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఈ టేబుల్ నేనే పెట్టాను అనుకోండి, ఈ టేబుల్ పెట్టాను, అందరూ పెడతారు టేబుల్, కానీ దీని మీద ధూళి లేకుండా శుభ్రంగా పెడతాను, చూసారు? అది చూస్తాడు దేవుడు, గుర్తుపెట్టుకోండి. ఏదన్నా ఒక వర్క్ చేసామంటే బెస్ట్ చేయాలండి, లేకపోతే ఇంకా వర్క్ జోలికి వెళ్ళకూడదు. మనం స్టార్టింగ్ చేస్తున్నప్పుడు, పాటలు పడుతున్నప్పుడు చాలా రకాల ట్యూన్లు ఇచ్చారు, అవ్వలేదు. నవ్వేలో ఉండకూడదు మన పాట మళ్ళీ వింటే దావీదు లైన్స్ గుర్తు రావాలి. చేస్తే అలా చేద్దాం, లేకపోతే చెప్పండి ఏమి చేయొద్దు. చేస్తే ఏదన్నా అడుగుతున్నాను, ఏదోలాగా ఏదన్నా మీరు చూడండి, ఏదన్నా ఉన్న దాంట్లోనే, పెద్ద ఏమొద్దు, ఉన్న దాంట్లోనే నీట్గా ఉండదు. ఇల్లు అయినా, బట్ట అయినా, ఏదైనా, చివరికి నీ పళ్ళు అయినా, చివరికి తినే తిండి అయినా శుద్ధి శుభ్రం. ఈ పనులు నువ్వు జాగ్రత్తగా చేస్తే, మళ్ళీ చెప్తున్నాను, దేవుడు నిన్ను మారుస్తాడు. నీ స్టేజ్లు గుర్తుపెట్టుకో. దావీదు గారిని మారుస్తున్నాడు. అధ్యాయం అయింది 16వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయంలోకి దేవుడు దావీదుని నడిపించాడు. ఏం జరుగుతుంది ఆ మ్యాప్ చూపించాము. ఏం జరుగుతుంది 17వ అధ్యాయం చదువుదాం. 17వ అధ్యాయం మొదలు వచ్చిండు, ముగిద్దాం. ఫిలిస్తీన్లు తమ సైన్యములను ఎక్కడ కూడారట అని చెబుతూ, ఫిలిస్తీన్లు తన సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యోధా దేశములోని సోకోలో కూడి, సేకో అంటారు, సోకో అంటారు, రకరకాల సౌండ్లు ఉన్నాయి దానికి. ఆ పదాన్ని వాడుతున్నప్పుడు ఒక ఏరియాకి వచ్చారట. ఆ ఏరియా ఎవరిదంటే, మీరు యెహోషువ గ్రంథం ఇంటికి వెళ్ళక చదవండి, 15వ అధ్యాయం 20-48 వచ్చిన చదవండి. ఈ ఏరియా, ఈ పట్టణాలన్నీ ఎందులోకి వస్తాయంటే, ఇక్కడ బాగా వినండి, ఈ పట్టణాలన్నీ ఎందులోకి వస్తాయంటే, యెహోషువ తెలుసు కదా, మోసే గారి తర్వాత నాయకత్వం తీసుకున్నాడు. యెహోషువ నాయకత్వం తీసుకున్న తర్వాత కానాను భూభాగాన్ని వాటాలు వేస్తాడు. ఈ గోత్రం ఎక్కడ ఉండాలి, ఈ గోత్రం ఎక్కడ ఉండాలి, ఈ గోత్రం ఎక్కడ ఉండాలని. ఈ గోత్రాలు ఎక్కడ ఉండాలన్నప్పుడు ఈ సోక అనే పట్టణం లేదా ఈ ఏరియా ఎవరి గోత్రాల్లోకి వచ్చిందంటే యూదులకు వచ్చింది. ఎవరికి? యూదులకి. ఇది యూదులకు వచ్చినప్పుడు ఇది రాను ఈ లోయ ఏమైందంటే, ఈ సోకో లోయ యుద్ధానికి అడ్రస్ అయిపోయింది. మీరు బాగా వినండి. అంటే 17వ అధ్యాయం అనగానే గొలియాత్ గాడి యుద్ధం, 17వ అధ్యాయం అనగానే గొలియాత్ ఫైట్, 17వ అధ్యాయం అనగానే గొలియాతు తొక్కేయడానికి రెడీ అయిపోయిన ఒక బలమైన ఆయుధం. అలాంటి ఆయుధాన్ని సాతానుగాడు ఎటువైపు నుంచి తీసుకొస్తున్నాడంటే, బాగునండి, బెన్యామీన్ల వైపు నుంచి తీసుకురావట్లేదు, చెప్పండి, రూబేనీల వైపు నుంచి తీసుకురావట్లేదు, గాదు వైపు నుంచి తీసుకురావట్లేదు. వాడు సరాసరి బాణం ఎటువైపు పెట్టాడు తెలుసా? యోధా వైపుకు పెట్టాడు. అంటే మొదటి నుంచి సాతానుగాడు ఎవరిని తీసేయాలనుకుంటున్నాడు తెలుసా? దాన్ని ఉంచకూడదండి, టార్గెట్ అది. వాడికి భవిష్యత్తు ఏం జరుగుతుందో తెలియదు, కానీ ప్రవచనాలు బలంగా యోధా మీద ఉన్నాయి కనుక
ఆ యోధాన్ని తీసేయాలని వాడు ఫైట్ కూడా, వాడి యుద్ధం కూడా ఎక్కడ స్టార్ట్ చేస్తాం చూడండి. సోకోలో అనగానే అదొక యుద్ధ భూమి. ఆ యుద్ధ భూమి ఎలా ఉందో ఒకసారి మీరు మ్యాప్ చూడండి. అదిగో అదే ఇప్పుడు మీకు కనబడుతుంది. కొంచెం జూమ్ చేద్దాం. ఆ కనబడుతుంది ఏదో ప్రజెంట్ ఇప్పుడు ఆ కనబడుతుంది ఏదైతుందో మీకు ఏదో కట్టేసి పడిపోయిన వాల్స్లా కనబడుతున్నాయి చూస్తారా, ప్రజెంట్ అది మనకు కనబడుతున్న ప్రస్తుతం కనబడుతున్న ఆ బోడుగోళ్ళు ఏవైతున్నాయో సౌలు ముందు చిన్న చిన్న యుద్ధాలు చేయడానికి వేసుకున్నారే, గుడారాలు వేసారంటారుగా, ఆ గుడారాలు ఆ గుట్ట మీద వేశారు. ఆ పక్కన లోయ ఉంది, ఆ పక్కన ఆ కుడివైపు పక్కన లోయలో ఆ లోయ అంతా మెట్ట వాలు ప్రాంతం అంతా యుద్ధం జరిగేది. ఈ పైన గుడారాలు వేసేవారు. ఆ తర్వాత బలమైన కట్టడాలు కట్టించింది ఎవరంటే మనకి మా తర్వాత చదవండి, రెహబాం ఉంటాడుగా. రెహబాం దేశాన్ని విడదీసిన తర్వాత వాడు యూదుల్లోకి ఎవరో శత్రువు త్వరగా రాకూడదని ఆ ఏరియాలో వాడు ఏం చేస్తాడంటే రెహబాం అనే ఆయన పట్టణాలు కట్టిస్తాడు. ఆ పట్టణాలు పడిపోయిన గోళ్ళే ఇప్పుడు మనకు కనబడుతుంది. ఈ ఏరియాలో ఎవరుంటారంటే అది దాటొస్తే యూదులు తగులుతారు, అది దాటిస్తే యుధగోత్రం దొరుకుతుంది. అలాంటి యూదుల్ని సాతానుగాడు తీసేయడానికి, సాతానుగాడు యూదుల్ని అణిచివేయడానికి ఏదో ప్రవచనం యోధాలోంచి జరగబోతుందని పసిగట్టిన వాడు, వాక్యాన్ని పసిగట్టిన వాడు యూదుల సైడ్కి ఒక బలవంతం లేపడాడి పేరు చెప్పండి, గోలియాతు. ఆ లిస్ట్ ఇస్తాడు. నేను మన ట్రెండ్లో ఉపయోగించి లెక్కలు చెప్తాను, ఒకసారి కింద చదవండి. గాతువాడైన గొలియాతు ఒక సూర్యుడు, ఫిలిస్తీన్ దండులో నుండి ముగిద్దాం, బయలుదేరుచుండెను. 6 మూరల జానుడు ఎత్తు మనిషి. అంటే ఎంత? 6 మూరల జానుడు ఎత్తు అంటే 9 అడుగుల 9 అంగుళాలు. ఇది ఎంత ఉంటుందన్న ఫోలు? 12. ఇది 12. మిమ్మల్ని అడుగుదాం చూసారని సిఎన్ఈలో చెప్తారు. ఇది 12, ఇది 12. ఇది అంటే అది 2 తగ్గిందా, వాడు దగ్గర. ఇది 10 అడుగులు. అంటే జస్ట్ ఒక అడుగు తగ్గిస్తే అంత ఉంటాడండి వాడు. ఎవరు? గొలియాత్. అంత ఉంటాడంటే 9 అడుగుల 9 అడుగులు గుర్తుపెట్టుకోండి. 6 అడుగులు ఉన్నవాడు అంత ఆంతాడు మనకి. 9 అడుగులు ఉన్నవాడు అంటే ఎంత ఎత్తుంటాడు చూడండి. 9 అడుగుల 9 అంటే ఒక అంగుళం తక్కువ, 10 అడుగులు దగ్గరగా. 10 అడుగుల మనిషి ఎంత ఉన్నాడు చూడండి, అంత ఎత్తు మనిషి. వాడు లెక్కలేస్తున్నాడు చూడండి, 9 అడుగుల 9 అంగుళాలట. ఇంకా అతని కవచం అక్కడ రాశాడు చూడండి, అక్కడ కవచం. ఆ రోజుల్లో ఆడు హెల్మెట్ వాడడం, ఆ రోజుల్లో పెద్ద హెల్మెట్ రాగచిరస వాడుతున్నాడట. అతడు యుద్ధ కవచము ధరించుండెను. ఆ కవచము 5,000 తులములు. అంటే కవచం అంటే ఇలా బుల్లెట్ జాకెట్లా తొడుక్కుంటారుగా, ఆ కవచం వెయిట్ అంట 60 కేజీలు అంట. ఎంత? 60 కేజీలు. 5 కేజీలు కాదు, 60 కేజీలు. లెక్కల్లో, మన లెక్కల్లో 60 కేజీలు అంటే ఒక మనిషి బరువు అంటే ఆడి వేసుకునే కవచం 60 కేజీలు. ఆడి ఎత్తు 9 అడుగుల 9 అంగుళాలు. ఇంకా ఆడి ఈటు ఉంది చూసారా, ఆ ఈటుని అక్కడ రాస్తున్నాడు. ఒకసారి మీరు చూడండి. అతని కాళ్ళకి రాతి కవచము, అతని ఈట కర్ర నేతగాని దోణి అంత పెద్దది. నేతగాని దోణి అంటే నేతగాని దోణి అనగానే దోణి దగ్గరకు పోకండి. నేతగాని దోణి నేస్తారుగా, బట్టలు నేస్తారు దారాలతో. అలా అడ్డుకర్రలకి ఎంత లావు ఉంటుంది, అది గుర్తుపెట్టుకుని ఎంత లావు ఉంటుంది. అదిగో ఆ నేతకర్ర ఎంత లావు ఉంటుంది అంటే మీకు అర్థం అంటారు. మనకి దంచుతారు, దాని పేరు ఏం పేరు? రోకల సైజు. కొన్ని పెద్ద రోకలు ఉంటాయి సరే, ఇంత సైజు ఉంటాయి. నిజానికి ఈట ఎలా ఉండాలంటే ఇప్పుడు నువ్వు నేను అందరి సైజులో ఇలా పట్టుకుంటే ఇలా గ్రిప్ దొరికేలా ఉండాలి. కానీ ఆడి ఈటట రోకల్లా ఉంటుందంట. నా మాట అర్థమైంది? ఆడి ఈట రోకలట. ఆ రోకల్లో ఉన్న ఈట హైట్ ఎంతంట, ఆ పొడవున కొనందో చూసారా, ఇనప కొన. ఆ ఇనప కొన వెయిట్ అంట 7 కేజీలు అంట. 7 కేజీలు. ఏంటి అది? చూడండి, అదిగో చూడండి. ఓ ఫ్యామిలీ బతికేసి కింద టెంట్ వేసుకుని ఆడ ఈటి కింద ఓ ఫ్యామిలీ బతికేసి ఆడు చూడండి. ఆ రోకల్లాగా అది ఎంత ఎత్తుంది. ఆ ఈటు కొన 7 కేజీ. 7 కేజీలు అలా డెడీజీగా లేపేసి ఉంటాడు. ఆడి చెయ్యి ఎంత ఉంటుంది, బైబిల్ వర్ణది. ఆడి గ్రిప్ ఎంత ఉంటుంది, అంత రోకలు పట్టుకుని ఆడి గ్రిప్ ఎంత ఉంటుంది, ఆడి చెయ్యి ఎంత ఉంటుంది. 3.3 ఎప్పటి ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళతో చక్క తుపాకీ ఉంటుందిగా, అది 8 కేజీలు అండి. ఆ 8 కేజీల తుపాకీని 2 చేతులతో లేపాలి. ఎవడో ఒకటి ఇలా లేపలేడండి.
ఇలా సింగిల్గా దాన్ని ఇలా లేపలేడు. 8 కేజీల తుపాకీయే దాన్ని ఇలా లేపలేరు. ఎవరు లేపలేరు. సినిమాల్లో లేపుతారు, అది డొక్కు తుపాకీ కనుక. రియల్గా బ్యాటిల్ గ్రౌండ్లో లెగదు. 2 తుపాకీలు లేవు. ఒక తుపాకీలు లేచి దాన్ని అలా ఫైర్ చేయడం కష్టం. దాన్ని చివరిని పట్టుకుని లేవు. మధ్యలో ఎవడైనా లేపుతాడు, చివరిని పట్టుకుని లేవడం చాలా కష్టం. అలాంటిది 8 కేజీలు లేకపోతే దానికి కొనే 7 కేజీలు ఉంటే అది కదెంత బరువు. అలాంటి చివరట్టుకుని పొడి చేసేవాడు ఎవరిని చెప్పండి. మీకు అర్థమవుతున్నాడు ఎలాంటోడు? ఇలా డోడ్ని రెడీ చేసిందండి ఏ గోత్రం మీదకి చెప్పండి? యోధా గోత్రం మీదకి. ఆ సోకోలోయ యూదులది. ఆ యూదుల మీదకి సాతానుగాడు ఎత్తిన బాణం గొలియాతు. ఆ గొలియాతు గాడు ఎత్తు 9 అడుగుల 9 అంగుళాలు. ఆడి ఈటు కొన 7 కేజీలు. ఆడి కవచం 60 కేజీలు. ఇలా తోడు అంత ఎత్తున వస్తుంటే యోధా గోత్రానికి రావడానికి, యోధా గోత్రాన్ని కాపాడడానికి వచ్చిన వ్యక్తి వెయిట్ ఎంత, హైట్ ఎంతో తెలుసా? 5 అడుగుల 2 అంగుళాలు. 5 అడుగులు అంటే ఎంత ఉంటాడండి? ఇంకా స్టీఫెన్లా ఉంటాడు, ఇంకా కొంచెం చిన్నగా. 5 అడుగుల 2 అంగుళాలు అంటే బాగానండి. 5 అడుగుల 2 అంగుళాలు అంటే 9 అడుగుల 9 అంగుళాలోడికి 5 అడుగులోడు ఎక్కడికి వస్తాడండి? జస్ట్ మోకాలు దాడతాడు అంతే. మోకాలు దాటిన హైట్ దావిద్ది. నా మాట్లాడుతున్నా లేదో? మోకాలు దాటిన హైట్ దావిద్ది. ఆడ ఆకాశానికంటే హైట్ ఈడిది. ఆడు ఎవడ సైడ్ అంటాడు? సాతానుగాడి సైడు. ఈ అబ్బాయి ఎవరి సైడ్ అంటే ఇప్పుడు చెప్పండి. ఇండైరెక్ట్గా మీరు జాగ్రఫికల్ స్టడీ చేస్తే సాతానుగాడి ఎజెండా ఏంటంటే వాడి ఖచ్చితంగా ఇజ్రాయేల్ మీద దాడి చేస్తే మొట్టమొదటిగా బలైపోయే గోత్రం ఏంటో తెలుసా? యోధా గోత్రం. అంటే వీడి పరోక్షంగా గొలియాతుని ఎవరి మీదకి లేపాడంటే చెప్పండి? యోధా గోత్రం మీదకి లేపాడు. ఇప్పుడు చెప్పండి, యోధా గోత్రాన్ని, ఇజ్రాయేల్ని మొత్తం కాపాడడానికి గొలియాతు గాడిని సాతానుగా లేపితే మొత్తం కాపాడడానికి దేవుడు 10 అడుగులను లేపలేదు కానీ చెప్పండి 5 అడుగుల కుర్రోని లేపాడు. ఆ కుర్రోడు వచ్చిండు. అప్పటికి ఆ కుర్రోడికి ఆయుధాలు మోయడం వచ్చు, అప్పటికి ఆ కుర్రోడికి సంగీతం వచ్చు, అప్పటికి ఆ అబ్బాయికి గ్రౌండ్ అంటే తెలుసు, ఆ అబ్బాయికి ఇవన్నీ తెలుసు. ఇవన్నీ తెలుస్తున్న అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని రోజులు ఏమో వాళ్ళ నాన్నగారు గొర్రెలు మేపుతాడు, కొన్ని రోజులు ఏమో ఆయుధాలు మోపుతాడు, కొన్ని రోజులు ఏమో సంగీతం వాయిస్తాడు. అంటే ఈ అబ్బాయికి అన్నీ, అంటే ఎండ తెలుసు, వాన తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు, అన్నీ తెలుసు. దావీదుకి ఏ ఉద్యోగం లేకుండా ఆ యేసు రూమ్లో ఈయన వాయించే ఉద్యోగం ఉందనుకోండి, పనికొత్తాడు దానికి. ఇప్పుడు టిక్కు టిక్కుమని కొట్టేవాడిని తీసుకొచ్చి రారా మీటింగ్ టెంట్ వేద్దామంటాడు, సాయంత్రం జ్వరం వచ్చేద్దాడికి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అన్నీ తెలియాలి. అందుకు పౌలు అంటాడు, రాటు తెలియాలి, చెప్పండి, ఓటు తెలియాలి, ఎండ తెలియాలి, వాన తెలియాలి, సుఖమో తెలియాలి, కష్టమో తెలియాలి, ఆకలో తెలియాలి, తృప్తి తెలియాలి, సేవలో దేవుని పిల్లలుగా మన అందరికీ తెలియాల్సింది లేమిలో ఉండడం తెలియాలి, ఉన్నత స్థితిలో ఉండడం తెలియాలి. మనకు అన్నీ తెలియాలి. లేబులు ఉన్నప్పుడు తిట్టుకోకూడదు, ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు సుఖపడిపోయి మనం బాగా సుఖానికి మరగకూడదు. 2 స్థితులు మనకు తెలియాలి. అలా ఉండడం తెలియాలి, ఇలా ఉండడం తెలియాలి. ఎలాగైనా అడ్జస్ట్ అవ్వాలి. ఇలాంటి రఫ్ అండ్ టప్పుకుండే వ్యక్తులను దేవుడు ఖచ్చితంగా చెప్పండి టైం వచ్చినప్పుడు ఎక్కడ వాడాలో అక్కడ వాడుకుంటాడు. దావీదు వచ్చాడు. ఏం జరుగుతుందో చూడండి, ముగిద్దాం. చదవండి 8వ వచనంలో. అతను నిలిచి ఇశ్రాయేలు దండువారిని పిలిచి, యుద్ధ భక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిస్తీన్లు కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒక ఏర్పరచుకొని అతను నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులు మగుదుము. మీరు నన్ను జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై, నేను మిమ్మల్ని జయిస్తే మీరు నాకు దాసులు అవ్వాలి, నన్ను మీరు జయిస్తే మేము నీకు దాసులు అవుతాం. అందరూ ఆయుధాలు పట్టుకుని రావద్దు, ఎవడో ఒకడు రండి. నడుతాను. ఎగ్జాక్ట్ ఇదే యుద్ధం రాదు కానీ రేపు పొద్దున్న నీ కాలేజ్ దగ్గర, నీ ఉద్యోగం దగ్గర, నీ వ్యాపారం దగ్గర, నీ పని దగ్గర ఎవడో ఒకడు వచ్చి నీ దేవుని ఔన్నత్యాన్ని తగ్గించే మాట ఏదన్నా అన్నప్పుడు మా పాస్టర్ గారిని అడిగి చెప్తాను అనకూడదు. గుర్తుపెట్టుకో. నువ్వేం చేయాలి చెప్పండి? రెడీగా ఉండాలి. నువ్వేం చేయాలి చెప్పండి? యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. అంటే నీకు పట్టు ఉండాలి. ఈడంటున్నాడు సవాల్ చేస్తూ, రండి ఎవడైనా నా మీదకి వచ్చి నన్ను ఓడించి తీసుకెళ్ళిపోండి అంటే ఒక్కడు రాడే.
అందులో భయాక్రాంతులు అయిపోయారట, భయపడిపోయారట. అందరూ భయపడిపోయి భీతులైపోయి ఎవడో రావడానికి ఇష్టపడలేదట. ఆ టైంలో నేను ముగిస్తున్నాను. ఆ అబ్బాయికి మరి 3 ఉద్యోగాలు ఉన్నాయిగా. ఎవరికి? అప్పుడు గొర్రెలు కాస్తాడు. ఆ గొర్రెలు కాస్తున్న అబ్బాయికి మళ్ళీ ఇంకో 4 ఉద్యోగం చెప్పారు. 4 ఉద్యోగం అంటే చెప్పండి. క్యారేజ్ పడా ఏ పని చెప్తే పని చేస్తాడండి. తొడమంట తుడుస్తాడు, కూర్చోమంటాడు, గొర్రెలు కాయమంటాడు, ఆయన తొడమంట తుడుస్తాడు, వాటిని కాయమంటే కాస్తాడు, సంగీతం కొట్టమంటే కొడతాడు, ఆయుధాలు మంటే మోస్తాడు, కత్తి నోరంటే ఏది చేయమంటే చేస్తాడు. నన్ను దావీదు సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి తెలుసా? ఏ పైన చేస్తాడు. నువ్వు నేను ఎదగపోవడానికి కారణం ఏంటి చెప్పిన? ఒకటి చేస్తే ఇంకోటి చేయం. అందుకే మనం చెప్పండి, ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉంటుంది. ఏదైనా చేయాలి, ఏదైనా రావాలి, చెప్పాలి, పని చెయ్యాలి, అన్నిటి చెయ్యాలి. నాకు ఇదే వచ్చండి, నేను ఇంకేమీ చేయనంటే అక్కడ ఉండి ఉపమాదింది. కానీ నువ్వు అలాగే ఉండు, నాకు ఏ పని రాదు, నేను ఇది ఉంటేనే చేస్తానంటే. చాలామంది టెక్నికల్ నాలెడ్జ్ నేర్చుకుంటున్నారా? ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఎప్పటికప్పుడే ఫీల్డ్ అప్డేట్ అయిపోద్ది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నువ్వు అదే పట్టుకుని ఉంటే రేపొద్దున నువ్వు బతకగలవా? ఇంటర్నెట్ సెంటర్లు పెట్టుకుని ఏమైపోయారండి వాళ్ళందరూ? అప్డేట్ అయిపోయింది ప్రపంచం. మొబైల్ సేవలు పట్టుకున్న వాళ్ళందరూ ఏమైపోయారండి? అప్డేట్ అయిపోతుంది ప్రపంచం. నువ్వు ఏదైనా గుర్తుపెట్టుకో, ఒకటే ఉండకూడదు, అన్నీ ఉండాలి, ప్రతిదీ చేయాలి. ఆ టయానికి ఏం చేయాలి ప్రభు అంటే, నీకు అన్ని రంగాలు ఉంటే ఏ టాలెంట్ని ఎప్పుడు వాళ్ళు దేవుడు నిన్ను వాడతాడు, ఆ వాడే టాలెంట్ని దేవుడిని ఎదుగుదలకు దీవెనకరంగా మారుస్తాడు. దావీదుకి సక్సెస్ అయిపోయే టైం వచ్చేసింది. మొదటగా అక్కడ ఏదైతే మీరుందో చూడండి, సంగీతం రూట్ అయింది, సంగీతం బ్రిడ్జ్ అయింది, ఉద్యోగం బ్యాటిల్ గ్రౌండ్లో ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇప్పుడు ఏకంగా ఫైట్లో తీసుకున్నట్టు దేవుడు స్టేజ్ మారుస్తున్నాడు లేదా? మెల్లమెల్లగా ఈ స్టేజ్ మారిస్తే ఆ బ్యాటిల్ గ్రౌండ్లోకి వచ్చాడు. వస్తున్నప్పుడు క్యారేజీలు తెచ్చాడు, ఇవన్నీ తెస్తున్నప్పుడు ఆ అబ్బాయి విన్నాడు. విని ఏమనలేదు, సార్ అదేంటి సార్ అలా అన్నాడు. యోనాతాను ఎలాగైతే యుద్ధం చేస్తున్నప్పుడు ఆ పడుసువాడు ఎలాగైతే సహాయం చేశాడో అంతకన్నా గొప్ప యుద్ధం వచ్చింది ఎవరికి చెప్పండి? దావీదు ముందు. ఇప్పుడు యోనాతాను అంతకుముందు ఫిలిస్తీన్లు భయపెట్టేశాడు. ఇప్పుడు యోనాతాన్ని భయపెట్టేవాడు ఒకడు వచ్చాడు. సౌలు యోనాతాను అక్కడ ఉంటుంది. సౌలు యోనాతాను ఫిలిస్తీయుడైన గొలియాతును చూసి భయపడిపోయి పారిపోయారంట. ఇప్పుడు చెప్పండి, యోనాతానే పారిపోయాడు. ఇందాక ఆయుధాలు అందించినోడు ఉంటాడా? ఆడిపోయాడు, వాళ్ళ నాన్న పోయాడు, అందరూ పోయారు. ఇప్పుడు ఎదురుగా నిలబడేవాడు కావాలి. ఎవరు నిలబడతారు? దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? ఇక్కడ గొలియాతుని కొట్టడం ఇంపార్టెంట్ కాదు, దేవుడు గొలియాతుని పడగొట్టడం ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే యోధ జాతిని కాపాడాలి. నేను ముగిస్తున్నాను. యోధ జాతిని ఎందుకు కాపాడాలంటే, యోధా గోత్రం నుంచే చెప్పండి మెస్సయ్య రాబోతున్నాడు. మెస్సయ్య రావాలి అంటే గొలియాతు గారిని ఆపాలి. మెస్సయ్య రావాలంటే ఆదిలో యోధాను మార్చాలి. మెస్సయ్య రావాలంటే యోధా గోత్రంలో బాగునే వాళ్ళందరినీ చక్కదిద్దాలంటే సాతానుగాడు అడుగడుగుని ఎవరిని ఎలా కొట్టాలో కొడుతూనే వచ్చాడు. ఆ కొడుతున్న వాడిని అడ్డగిస్తూ దేవుడు కాపాడుతూనే వచ్చాడు. ఏదో ఒక వ్యక్తి నిలబెట్టుకుంటే ఆ వంశాన్ని కాపాడి 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 మత్తయి సువార్తలో నమోదు చేశాడు. అంటే గొలియాత్ ఫైట్ దేనికోసం అంటే గుర్తుపెట్టుకోండి, దావీదు ఫైట్ గొలియాత్తో దేనికోసం అంటే మెస్సయ్య రాకకి ఈ మొండి చెట్టుని అడ్డు తొలగించాలి. ఇక్కడ దావీదు హీరో అవడానికో, దావీదు గొప్ప అయిపోవడానికో, దావీదు రాజు అయిపోవడానికో, దావీదు యూరుడు సూర్యుడు అని చెప్పుకోవడానికే కాదు. డైరెక్ట్గా మాట్లాడుకుంటే దావీదు గొలియాత్ ఫైట్ దేనికంటే మెస్సయ్య రాకనే చెప్పండి క్లియర్ చేయడానికి. సాతానుగాడు వదిలిన ఆయుధం ఏంటంటే గొలియాతు గాడు, దేవుడు వదిలిన ఆయుధం ఏంటంటే చెప్పండి దావీదు గారు. గొలియాతుని కొట్టడానికి దేవుడు ఎంపిక చేసిన దావీదుని అయితే, జాతిని కొట్టడానికి సాతానుగాడు ఎంపిక చేసుకున్న ఆయుధం చెప్పండి గొలియాతు. ఇప్పుడు చెప్పండి, ఆ రోజు దావీదు గారు ఆ ఫైట్ చేయకపోతే ఆడికి ఖచ్చితంగా యోధా గోత్రం ఏం చేస్తాడు చెప్పండి? తొక్కుకుని పోతాడు వాడు. అలాంటి బలమైన నాపడానికి దేవుడికి కావాల్సిన వ్యక్తి దావీదు. అడిగాడు దావీదు గారు, నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. దావీదు గారు అంటారు, సరే ఎన్ని కాదు కానీ రాజుగారు ఫీలింగ్ ఏంటి సార్ అని అడిగాడు. చెప్పారు, అదే సగం రాజ్యం రాసి చేస్తారట, వాళ్ళు చిన్నమ్మాయిని కూడా ఇచ్చి పెళ్లి చేస్తారంట అని చెప్పారు. అనగానే నిజమేనా అన్నట్టు చూశాడు. నిజంగానే చేసేస్తారంట. కానీ పక్కళ్ళు ఇంకొకరిని అడిగాడు,
మరి ఒక మాట వినేసి వెళ్ళిపోతే మళ్ళీ అవతల తేడా వచ్చేదిగా. ఎంక్వైరీ చేసుకున్నాడు. మళ్ళీ ఇంకొకరిని అడిగాడు, నిజంగానే సగం రాజ్యం రాసిచ్చేస్తాడట, వాళ్ళు చిన్నమ్మని ఇచ్చి పెళ్లి చేస్తాడంటే మళ్ళీ అది కూడా రైట్ అనిపించింది. ఈ లోపల వాళ్ళ అన్నయ్య చెప్పేశారు, నీకు గర్వం ఎక్కువరా, నీకు అన్నీ ఇలాంటి పనులు చేస్తావు అంటే వాళ్ళ అన్నయ్యతో అన్నాడట, నేను ఏ చెడుతాను చేశాను ఇప్పుడు నన్ను అంటున్నావు, నేనేమి చెడుదా, జస్ట్ వాకప్ చేశాను అంతే, వెళ్ళిపోయాను కానీ వెళ్ళిపోయాడు. మళ్ళీ పక్క వచ్చి అడగట, ఏటి రాజుగారు స్టాండింగ్ ఏంటంటే మూడోసారి మనకు ఆయన కన్ఫర్మ్ అయిపోయింది, ఖచ్చితంగా రాజ్యం ఇచ్చేస్తారో చెప్పండి, వాళ్ళ అమ్మాయిని ఇచ్చి చేసేస్తారు. అప్పుడు ఆయన అన్నాడు, రాజుగారు రాజ్యం ఇస్తారు, అమ్మాయిని ఇచ్చేస్తారు లేదు తెలియదు, కానీ నా దగ్గర ఒక డైలాగ్ ఉంది, ఆడెవరు సార్ అసలు ఆడెవడు, సున్నతి లేని పనికి మాలినోడు, నిబంధన కలిగిన ప్రజలను అనడానికి ఆడేవాడు. ఈ ఒక్క పాయింట్ చాలండి, సగం యుద్ధం గెలిచేసాడు. ఎవరు చెప్పండి? దావీదు పక్షాన దేవుడు తోడున్నాడంటే కారణం చెప్పిన, దావీదు వారు బాగునండి, దావీదు యొక్క గౌరవాన్ని ఎవరు గౌరవంగా చూస్తున్నారో తెలుసా? దేవుని గౌరవం. సంఘం మీద ఏదైనా జరిగినా, సేవకుడికి ఏదైనా జరిగినా, దేవుడికి ఏదైనా జరిగినా ఆయన తన గౌరవంగా తీసుకుంటున్నాడు. చూసారా? అసలు నిబంధన లేనివాడు నిబంధన ఉన్నవాడిని అనడానికి ఆడు ఎవడు సార్? నేను వెళ్తాను, సౌలు గారు ముందుకు తీసుకొచ్చారు, నిలబెట్టారు. సౌలు గారు అడిగారు, బాబు నువ్వు వెళ్తా అంటున్నావు, చూడడానికి ఐటీ వెయిట్ కొంచెం లూజుగా ఉన్న మనిషివి, ఏటి వ్యవహారం అని అంటే, సరే నేను వెళ్తాను సార్ అన్నాడు. మీ మనసులో ఏం కృంగదవ్వకండి, మీరెవరు డౌన్ ఫాల్ అవ్వకండి, మీరెవరు హార్ట్ వీక్ చేయకండి. నేను చెప్తున్నాను, మీరు ఎవరు రాకపోయినా చెప్పండి, నేను వెళ్తాను. మొత్తం మీద మీకు తెలుసు, 2 ఎగ్జాంపుల్ చెప్పాడు, 2 కేస్ స్టడీలు చెప్పాడు, ఆ ఎలుగుబంటి సింహం కూడా చెప్పాడు. మొత్తం మీద ఎన్న వెంటనే నిజమే సార్ అంటే సౌలు గారు లుక్ ఇస్తే పక్కన కూడా నిజమే అన్నట్టు తలకాయలు ఊపుంటారు, నిజంగానే కొడి చెప్పాడండి కొరకు. ఇక్కడ మామూలుగా యుద్ధ సూర్యుడు అనగానే వెంటనే నా జాకెట్ దొరికండి అన్నారు. ఎవరికి? జాకెట్ లూజ్ అయిపోయింది, ఎవరు సెట్ అవ్వలేదు సార్. నాకు న్యాచురల్గా ఇష్టం, న్యాచురల్గానే దేవుడు నాకు చాలా నేర్పించాడు. నేను ఎలా పెరిగాను అలాగే వెళ్తున్నాను, ఫ్రీగా వదిలేయండి. వెళ్ళాడు, చూశాడు, ఆ ఇమేజ్ అవుతాడు, ఆ తలకాయ నరికి పైకెత్తాడు. అది ఎంత తలకాయ ఉంటుంది చూడండి. ఆడు కాలంత లేడండి, ఎవరు చెప్పండి? ఆడి కత్తంత లేడండి, ఆడి ఈటంత లేడండి, ఆడి చెయ్యంత లేడు. కానీ ఆ అబ్బాయి గెలవడానికి కారణం ఏంటో తెలుసా? చెప్పండి మీకు అర్థమైతే. ఆ అబ్బాయి గెలవడానికి కారణం ఏంటో తెలుసా? క్రీస్తు రావడానికి ముంగుర్తుగా క్రీస్తు కొరకు ఫైట్ చేసిన ఫైటర్ ఆయన, అంతకు గెలిచాడు. నేను ముగించేస్తున్నాను. నీ టాలెంట్ ఫలభరితంగా ఉండాలి అంటే అది చదువైనా, ఉద్యోగమైనా, సంసారమైనా, ఏదైనా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఆ పని ఎవరి కోసం చేయాలి చెప్పిన? క్రీస్తు కోసం చేయాలి. అటు సైడ్ ఉన్న వాళ్ళు యుద్ధాలు చేసినా క్రీస్తు కోసమే చేశారు, అటు సైడ్ ఉన్నవారు శ్రమలు పడినా క్రీస్తు కోసమే శ్రమ పడ్డారు, అటు సైడ్ ఉన్నవాళ్ళు జాతిని కాపాడుకున్న క్రీస్తు రాక కోసం వాళ్ళన్నీ